ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర పాకిస్తాన్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా ఇప్పటికే 7 మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. మరో 16 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఉధృతంగా స్వాత్ నది ప్రవహిస్తున్నట్లుగా కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇటు మరోవైపు సలాల్ డ్యామ్ గేట్లు ఇండియా ఎత్తేసినట్లుగా తెలుస్తోంది. చినాబ్ నదిలోనూ భారీగా వరద నీరోజు చేరుతున్నట్లుగా అయితే మనకి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో వరద ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చిక్కుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. వరదల్లో వరద భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడందరూ కూడా కొంతమంది నివసిస్తూ అక్కడందరూ కూడా ప్రాణాలతో బిగబట్టుకొని ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ కూడా వరద ఫ్లో ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. ఇంకో బాక్స్ లో మనం చూస్తున్నాం. అక్కడ జనాలందరూ కూడా ఏ విధంగా ఇరుక్కుపోయారో కూడా మనకి అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. వరదలు బీభత్సంగా అక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఆ జనాలు కూడా అక్కడ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడ హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఉధృతంగా స్వాత్ నది ఉప్పొంగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడి నుంచి పరిగెత్తుతున్న సిచ్యువేషన్ అయితే మనకి క్లియర్ గా విజువల్ లో కనిపిస్తున్నాయి. డ్యామ్ ని కూడా వరదలు ముంచెచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. వరద ప్రవాహంలో 7 ఇప్పటికే కొట్టుకుపోయినట్టుగా కనిపిస్తుంది. చినాబ్ నదిలో వరద కూడా ఏ విధంగా ఉప్పొంగుతుందో కూడా మనకి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. అక్కడ కూడా హెల్ప్ కోసం అందరూ కూడా బిత్తరు చూపులు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యలో వరదలు కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో అక్కడ వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడ పిల్లల్ని కూడా పట్టుకుని కనిపిస్తున్న విజువల్ అయితే మనకి స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తుంది. పాకిస్తాన్ ని ఏ విధంగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయో ఈ ఘటనే మనకి నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. ఈ విజువల్స్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో వాళ్ళని కాపాడడానికి కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. గత 2 రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం మనకు తెలిసిందే. కొద్ది రోజులుగా ఉత్తరాదిని భారీ వర్షాలు అలాగే వరదలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప జనం బయటకొచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు. రోడ్లపై వరద నీరు కూడా పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకి క్లియర్ గా ఆ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఒకరినొకరు చెయ్యి పట్టుకొని కూడా అక్కడ నుంచున్న పరిస్థితి మనకి విజువల్లో కనిపిస్తుంది. చూడొచ్చు మనం విజువల్లో కూడా వరద ఎంత ఘోరంగా ఉప్పొంగుతుంది. ఆ వరదలో ఆ జనాలు కూడా గుప్పెట్లో ప్రాణభయంతో కూడా అక్కడ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రాణాలని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి ఆ విజువల్లో కనిపిస్తుంది. చినాబ్ నది వరద ఉధృతికి ఉప్పొంగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి. మరోపక్క హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులులోని సైన్స్ వ్యాలీలో క్లౌడ్ బరస్ట్ అయింది. ప్రమాదకర స్థాయిలో పార్వతీ నది ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా మనకి సమాచారం. అటు గుజరాత్ ను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. రోడ్లు కాలువలను తలపిస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. రాబోయే 2 రోజుల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.